ఆత్మజ్ఞానము అంటున్నాము. ఆత్మ అంటే ఏమిటి? నేనంటే ఎవరు? నా స్వరూపం. కనుక బహిర్ముఖంగా పరిగెత్తుతూ అన్వేషిస్తూ వెతికేటువంటి మనస్సును నాయన ఆత్మస్వరూపం నీవే, అది నీలోనే ఉంది, నీ సొంతంగా ఉంది, నీ స్వస్వరూపంగా ఉంది. కాబట్టి మనస్సును అంతర్ముఖం చెయ్యి అని అనటం ద్వారా మనము ఈ జ్ఞాన మార్గము ఎన్నోసార్లు అహం అనే పదం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వాడతాడు. అక్కడ అర్థం ఏమిటంటే ఈ 5-6 అడుగుల శరీరం ఆత్మ అని కాదు, అన్ని శరీరాల్లోనూ ఏదైతే ద్యోతమవుతూ ఉందో, చైతన్యవంతంగా ఉందో, ఏది ఎరుకతో ఉందో, తెలుసుకుంటూ ఉందో అది ఆత్మస్వరూపం. శరీర, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి, అహంకారాలకు ఇంకా అంతరంగంలో వీటన్నిటికీ సాక్షిగా ఏదైతే ఉండి వీటినన్నిటినీ నడిపిస్తూ ఉందో అది ఆత్మస్వరూపం. దాన్ని మనము తెలుసుకోవాలి, అనుభవించాలి. కాకపోతే అడ్డంకులు ఏమిటి అంటే, ఇప్పటివరకు ఏ పదాలు నేను వాడానో ఆ శరీరం కానీ, ఆ ఇంద్రియాలు కానీ, ఆ మనస్సు కానీ, ఆ బుద్ధి కానీ, ఆ అహంకారం కానీ అవన్నీ ఆటంకాలుగా ఉంటాయి. కారణం అవి బయటికి లాక్కెళ్తూ ఉంటాయి. పంచభూతాల్లోకి లాక్కెళ్ళి అక్కడేదో సుఖం ఉంది అని వాటి వైపు లాక్కెళ్తూ ఉంటాయి. దాన్ని మనం నిగ్రహించి మనసును అంతర్ముఖం చేయాలి. తన అంతరంగంలోనే ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని, దాన్నే పరమాత్మ స్వరూపం అంటాం, దాన్ని తెలుసుకోవాలి.